వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా కాళ్ళలో నీరు చేరడం, కాళ్ళ వాపులు, కాళ్ళు ఉబ్బినట్లుగా అనిపించడం, ఈ ప్రాబ్లం అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము. అయితే ఏ అనారోగ్య సమస్యల వల్ల ఈ కాళ్ళు వాపులు అనేవి వస్తాయి, ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి, నేచురల్ వేస్లో తగ్గించుకోవచ్చా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అమ్మ. అంటే కాలి వాపులు, కాళ్ళు ఉబ్బులు, కాళ్ళలో నీరు చేయడము, ఇలా నొక్కగానే గుంట పడినట్లుగా అవడము, ఇలా చూస్తూ ఉంటాము. ఏంటది అసలు? కాళ్ళ వాపులు అనేది మెయిన్ కిడ్నీ హెల్త్, మనకి లివర్ హెల్త్ చూపిస్తుంది. కాళ్ళ వాపులు అంటే ఎంత హెల్తీగా ఉన్నాయి అని. కాళ్ళ వాపులు ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా కాళ్ళ వాపులు వస్తాయి. లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కాళ్ళ వాపులు వస్తాయి. కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా కాళ్ళ వాపులు వస్తాయి. సర్క్యులేషన్ సరిగా లేకుండా అంటే ఎప్పుడు ఎటువంటి వ్యాయామం కానీ ఎటువంటి ఇది కదలిక లేకపోయినా కూడా కాళ్ళు వాస్తాయి అన్నమాట. ఈ కాళ్ళు వాచినప్పుడు అంటే బాడీలో ఒకవేళ ఇన్ఫ్లమేషన్ లాంటిది ఎక్కువ ఉన్నా కూడా ఈ కాళ్ళు వాయడం అనేది ఉంటుంది. అలాగే ఎక్కువ మెడికేషన్లో ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ అని లేకపోతే రెగ్యులర్గా హై ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి, బీపీ టాబ్లెట్ తీసుకునే వాళ్ళకి, ఎక్కువ బీపీ అంటే కంట్రోల్ లేకుండా ఉండే వాళ్ళకి కూడా కాళ్ళ వాపులు ఉంటాయి. ఈ కాళ్ళ వాపులు ఉన్నప్పుడు మేము అందుకే ఏం చెప్తామంటే ఇలాంటి ఇష్యూస్ మీకు రాకుండా ఉండాలి అని అంటే సర్క్యులేషన్ మీకు బాగుండాలి. కాళ్ళు కొంచెం అప్పుడప్పుడు రివర్స్లో పెడుతూ ఉండండి బాడీని. రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కాళ్ళు చక్కగా పైకి పెట్టుకునో లేకపోతే ఇట్లా గోడ మీద పెట్టుకునో పడుకోండి. పడుకుంటే అది సర్క్యులేషన్ బాగా అవి అది ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది మీకు. అది ఒకటి. కాళ్ళు కొంచెం ఎప్పుడూ కూడా కాళ్ళు వాచేవాళ్ళు కొంచెం కాళ్ళు పైన కొంచెం పెట్టుకోవాలి. అప్‌లో పెట్టుకోవాలి. తల కన్నా కాళ్ళు కొంచెం పైకుండాలన్నమాట. పైన ఉండేటట్టుగా చూసుకుంటే వాపులు తగ్గుతాయి. అది న్యాచురల్ వే. అలాగే కాళ్ళు బాగా వాచి ఇట్లా వాస్తున్నాయంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు లివరు, కిడ్నీ ఇవి చూసుకోవాలి. బ్లాడరు ఇవి ఉంటే వాటి ముందు ఆ ప్రాబ్లమ్స్‌కి ఇది చేస్తే ఈ ప్రాబ్లమ్ ఈ వాపు అనేది తగ్గుతుంది. కానీ బాగా ఇలా ఉన్నప్పుడు ఊరికే వాస్తూ ఉంటాయండి నాకు అన్నప్పుడు ధనియాలు బాగా పనిచేస్తాయి. ధనియాలు. ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకుని కొంచెము మరగబెట్టాలి. ఒక 2, 3 నిమిషాలు మరగబెట్టి వడపోసుకుని కొంచెం వేడిగా ఉండగానే ఒక గ్లాస్ రోజు గనుక తాగితే ఈ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. ధనియాల టీ అంతే. అందులో ఏమి కలపొద్దు. మళ్ళీ నిమ్మకాయ, మళ్ళీ తేనె ఇలాంటివి కాకుండా యాజ్ ఇట్ ఈస్‌గా ఒక గ్లాసు తాగాలి. అలాగే ఇంకా మనకి ఇంకా బాగా తగ్గాలి అని అనుకుంటే యోగాతో చాలా తొందరగా తగ్గుతాయి. అంటే ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇష్యూస్ కంపల్సరీగా కేర్ తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఇలా కదలిక లేని వాళ్ళు ఇట్స్ ద బెస్ట్. కాళ్ళు అప్‌లో పెట్టే ఏమున్నాయో ఆసనాస్ అని, నౌకాసనం అని, అర్ధహలాసన అని చెప్పేసి ఇవన్నీ సింపుల్ ఆసనాస్. కొంచెము బాడీ స్ట్రెచ్ చేసి మనం తాడాసనం అని ఇలాంటి ఆసనాస్ వాళ్ళు గనక ప్రాక్టీస్ చేస్తే తొందరగా అది మంచి సర్క్యులేషన్ అవి మనకి ఒక్క చోటే అది ఫార్మ్ అవ్వకుండా మనకి ఉంటుంది. కాళ్ళు వాపుల్ని మనం ఏదో నార్మల్గా కాళ్ళు వాపులు వస్తున్నాయిలే అని నార్మల్గా తీసుకోకూడదు. కాళ్ళ వాపులు అనేది ఒక హెల్త్ ఇష్యూకి అది ఒక సిమ్టమ్ సైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కిడ్నీలు పాడైపోయినా, కిడ్నీలు పాడవుతున్నా, కిడ్నీలు బాగలేకపోయినా, బీపీ పెరుగుతున్నా, అంతేకాకుండా బీపీ పెరిగిపోయే సిచ్యువేషన్లో కూడా ఇలా కాళ్ళ వాపులు అనేవి వస్తుంది. లివర్ ఫంక్షన్ బాగాలేకపోయినా ఇలా వస్తూ ఉంటుంది. అయితే జనరల్గా హోమ్ రెమెడీస్లో అంటే ధనియాల టీ బాగా పనిచేస్తుంది. సో కాళ్ళ వాపులు ఉన్నవాళ్ళు మీరు అన్నట్లుగా రివర్స్ పొజిషన్లో పడుకున్నా కానీ అది తగ్గిపోతుంది. ఇంకా యోగా అనేది ప్రతి దానికి అంటే మన బాడీ రిపేర్ చేసుకోవాలన్నా బాడీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, చాలామంది మెంటల్ హెల్త్ సరిగా లేదు, స్ట్రెస్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చాలా స్టడీస్ వచ్చాయి మ్యామ్. సో కొంతమంది చూస్తాము మనము అసలు బిహేవియరల్ చేంజెస్ డ్రాస్టిక్గా కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి కూడా మీరు ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటారు. చలికాలంలో మామూలుగానే మనకి చాలా సమస్యలు వస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువగా ఉంది.
కోల్డ్ వేవ్ నడుస్తుంది. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ప్రొద్దున్నే పరిగెట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంత స్వెటర్స్ వేసుకున్నా, ఎంత వామ్గా వెళ్ళినా కూడా జలుబు, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్, ముక్కులు డ్రై అయిపోవడం, కళ్ళు డ్రై అయిపోవడం, స్కిన్ డ్రై అవ్వడం, వీటితో చాలా ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి జలుబు వస్తుంటే తగ్గడానికి భయం వేస్తుంది. సాయంకాలం అయ్యిందంటేనే చలికి తట్టుకోలేకుండా ఉన్నారు. సో మన బాడీని వామ్గా ఉంచుకోవాలి. వామ్గా ఉంచుకోవాలి అంటే మనం వేడివేడి ఆహారం తినడం, గోరువెచ్చని నీళ్లు తాగడం ఎంత చేసినా కూడా మన బాడీ వామ్గా ఉండాలంటే సూర్యనాడి యాక్టివేట్ కావాలి. సో యోగాలో మేము అందుకే చెప్తాం, బాగా చల్లగా ఉన్నప్పుడు మీ సూర్యనాడిని యాక్టివేట్ చేసుకోండి అని. యోగాలో సూర్య ముద్ర అలాగే సూర్య ప్రాణాయామం ఉంది. ఈ రెండు కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. మనం ఫ్రెష్ ఫుడ్ తినడం, మంచి ఆహారం తినడం, ఎప్పటిదప్పుడు వండుకుని తినడం, అది ఏదైనా కూడా, అలాగే నీళ్ళు కొంచెం గోరువెచ్చగా తాగడం, పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక ఫ్లాస్క్ లాంటి దాంట్లో వాళ్ళకి గోరువెచ్చని నీళ్ళు వేసి ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి తొందరగా ఈ కోల్డ్ ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది. అయితే ఈ సూర్య ముద్ర ఎలా చేయాలి చూద్దాం. మీ 2 చేతులతోనూ చేయాలి. మీ చూపుడు వేలు మడిచి దానిపైన బొటన వేలు ఉంచాలి. మిగతా 3 వేళ్ళు ఇలా స్ట్రెయిట్గా ఉండాలి. ఇలా మీరు 2 చేతులు పెట్టి మీ వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని మీరు మెల్లగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇలా మీరు 5 నిమిషాలు చేయండి. 5 నిమిషాలు ఈ ముద్ర చేసిన తర్వాత మీరు సూర్య ప్రాణాయామం చేయండి. సూర్య ప్రాణాయామం మీ ఎడమ చేత్తో చూపుడు వేలు బొటన వేలు కలపండి. కుడి చేత్తో నాసికా ముద్ర పెట్టండి. మీరు ఎడమ ముక్కు మూసి కుడి ముక్కుతోనే శ్వాస తీసుకుని వదలాలి. ఇలా కొంచెం సేపు మీరు ఒక 5 నిమిషాలు చేయగానే మీకు ఆ బాడీ వామ్గా అవుతుంది. సూర్యనాడిని యాక్టివ్గా ఉంచుకోండి. ఎందుకంటే చలికాలంలో మనకి సూర్యనాడి కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు ఈ 2 ఖచ్చితంగా చేయాలి. అన్ని వయసుల వాళ్ళు కూడా చేయాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు, వృద్ధులకి ఇది చాలా ఉపయోగకరం. ఎవరైతే ఇంట్లో ఉన్నారో బాగా చల్లగా ఉన్నదో వాళ్ళకి 3 పూట్ల చేయండి, ప్రొద్దున్న, మధ్యాహ్నం, అలాగే సాయంకాలం. ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రొద్దున్న 10 నిమిషాలు, ముద్ర 5 నిమిషాలు, ప్రాణాయామం 5 నిమిషాలు, అలాగే సాయంకాలం మళ్ళీ ముద్ర 5 నిమిషాలు, ప్రాణాయామం 5 నిమిషాలు. ఈ 2 కనుక మీరు చేసుకొని ఫ్రెష్గా ఫుడ్ తినండి. బయట అవుట్ సైడ్ ఫుడ్ తినకండి. ఏదైనా కూడా కొంచెం వేడిగా తినండి. అలాగే గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఈ ముద్ర ప్రాణాయామం చేసుకోండి. మనకి ఈ చలికాలంలో వచ్చే సమస్యలు తక్కువగా ఉంటాయి, రాకుండా ఉంటాయి. అంటే ప్రివెన్షన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కన్నా ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా మీరు ఇవి చేస్తూ ఉంటే ఈ చలికాలంలో చాలా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి. నీళ్లు తాగడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా గోరువెచ్చని నీళ్ళు ఖచ్చితంగా రోజుకి 3 లీటర్ల నీళ్లు తాగండి. ఇలా తాగితే మీకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.